ఎప్పటి నుంచో ఎంతకాలం నుంచో వెయిట్ చేసిన రాజాసాబ్ టీజర్ అయితే వచ్చింది బాబాయ్. స్టార్టింగే రాజా మహల్ ను చూపించి కొంచెం హడలు పుట్టించాడు. ఆ మహలు ఆ నిధి ఆయనే అనుభవించేలా ఒక శాపం పెట్టాడు. ఏం పెట్టాడో అర్థం అవట్లా. అయితే ఆ రాజా మహల్ లో ఉంది ఆ తాత మాత్రం సంజయ్ దత్ గెటప్ డిఫరెంట్ గా దెయ్యాన్ని కూడా భయపించే దెయ్యంలా కనపడుతున్నాడు. ఇక ప్రభాస్ అన్న గురించి చెప్పుకునే ముందు ఈ టీజర్ ఎలా ఉందో చెప్పుకుందాం. అసలు బాగుందా, వర్కౌట్ అవుద్దా, అసలు 1000 కోట్ల ప్రోడక్టా కాదో తెలియాలంటే ఈ రివ్యూ మొత్తం చూసేయండి. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఆ మహల్ ను చూపించారు. ప్రభాస్ అన్న ఆ అల్లరి మొత్తం చాలా బాగుంది. అప్పుడెప్పుడో డార్లింగ్ మూవీలో చూసాం, మళ్ళా ఈ రాజాసాబ్ లో చూస్తున్నాం. సూపర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ అయితే చాలా బాగుంది బాబాయ్. అన్నయ్యకి ఆ కామెడీ టైమింగ్ అంతా రాజాసాబ్ లో చూడొచ్చని బాగా అర్థమవుతుంది. పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకోటి రొమాంటిక్ టచ్ కూడా మన మారుతి యాడ్ చేసినట్టు బాగా కనపడుతుంది బాబాయ్. అక్కడక్కడ చూశారుగా. స్టోరీ వైజ్ అయితే మన ప్రభాస్ అన్న బాగా చలాకీ తిరిగే వ్యక్తి. అలా చలాకీగా తిరుగుతూ డబ్బులు అవసరం అయితే ఆ డబ్బులు ఎక్కడున్నాయని సెర్చ్ చేసే కోణంలో ఈ రాజా మహల్లో నిధి ఉంటది. బట్ ఆ నిధి కోసం వెళ్తే ఆ రాజు అనేవాడు కాపలా ఉంటాడు కదా. అందుకని ఆ డబ్బు ఆ నిధి కోసం చేసే క్రమంలో ఈ ఇబ్బందులన్నీ పడతారనమాట. అదే మాక్సిమం స్టోరీ ఉంటది. ఆ క్రమంలోనే హీరోయిన్ అక్కడ కనపడుతున్నారుగా మన సప్తగిరి, వీళ్ళందరూ కూడా యాడ్ అవుతారు ఆ మహల్లోకి. కామెడీ టైమింగ్స్, కామెడీ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇంకా మీకు తెలిసిందేగా. అయితే ప్రభాస్ అన్న ఆ దెయ్యాన్ని ఎలా పట్టుకొని ఎలా వదిలిస్తాడు అనేది సినిమాలో చాలా కామెడీగా చూస్తున్నారు. చూశారు కదా, అక్కడ తాత వైర్ కొరికేసాడేమో అనేది సూపర్ ఉంది డైలాగు. ఇలాంటి ఎన్నో కనబడుతున్నాయి బాబాయ్. ఇక ట్రైలర్ లో ఇంకా స్టఫ్ ఉంటదేమో చూడాలి. ఇక డిసెంబర్ లో రిలీజ్, ఇంకా మీకు తెలిసిందేగా. బట్ ప్రభాస్ అన్న అల్లరి, ఆ చలాకితనం, అన్నయ్య అల్లరి సూపర్ అనిపిస్తుందిలే. అసలు మొత్తం లుక్ అయితే బాగా కనపడుతుంది బాబాయ్. చాలా బాగుంది. తమనన్న మ్యూజిక్ చాలా బాగా కనపడుతుంది బాబాయ్. ఆ థ్రిల్లింగ్ దగ్గర టెర్రిఫిక్ గానీ, రొమాంటిక్ టచ్ దగ్గర ఒక లెవెల్ ఆఫ్, అంటే బాలయ్యకి ఎలా కొడతాడో పర్ఫెక్ట్ గా ఇలా రాజాసాబ్ కూడా తమనన్న మ్యూజిక్ కరెక్ట్ గా సెట్ అవుతుందని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక మారుతి డైరెక్షన్స్ కూడా ఈజీగా కనపడుతున్నాయి. బట్ ఇక్కడ మైనస్ ఏంటంటే ఆ పిల్లిని చూపించారుగా, ఈజీగా అర్థమవుతుంది అది గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అని. అక్కడక్కడ విఎఫ్ఎక్స్ విజువల్ గా అంత గొప్పగా ఏం లేవు. ఏదో చూసినట్టే ఉంది కదా, ఎప్పటిదో అనిపిస్తుంది. కొన్ని చోట్ల బాగున్నాయి. అయితే చాలా వరకు డార్క్ థీమ్ నే సెలెక్ట్ చేసుకున్నారు బాబాయ్, ఎందుకంటే దొరికిపోకుండా. బట్ ఓవరాల్ గా అయితే పర్లేదు అనిపిస్తుంది. నాకు అయితే ఈ టీజర్ చూసాక అర్థమైంది ఏంటంటే సినిమా మొత్తం ప్రభాస్ అన్ననే భుజం మీద వేసుకొని తీసుకెళ్లేదట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకో డౌట్ కూడా వచ్చింది. స్టార్టింగ్ లో రాజు ఆ రాజా సాబు సంజయ్ దత్ అన్నాం కదా, కానీ ప్రభాస్ రాజుగా కూడా ఒక పోస్టర్ వదిలారు. అంటే రాజుకే కింగు ఆ మన రాజాసాబ్ అనుకుంటా నాకు తెలిసి. మరి టీజర్ అయితే చాలా బాగుంది. అండ్ నిధి అగర్వాల్ అందచందాలు కూడా బాగానే కనబడుతున్నాయి. మరి ఇక ప్రభాస్ అన్న గురించి, తమనన్న గురించి, మారుతి గారి గురించి బాగానే చెప్పుకున్నాం. సినిమాటోగ్రఫీ చాలా కొత్తగా ఉంది బాబాయ్. కొంచెం చూడముచ్చటగా ఉంది. చూడాలి. చాలా అయితే రాజాసాబ్ షూటింగ్ కూడా పెండింగ్ ఉంది. బట్ దాంట్లో కవర్ చేస్తారనుకుంటా. బట్ ఇప్పుడు టీజర్ ని కూడా రివ్యూ తీసుకుంటున్నారుగా, 4 నెలలు టైం ఉంది కాబట్టి దాన్ని కూడా కవర్ చేసి పారేస్తారు. ఇక ఓవరాల్ గా చెప్పుకుంటే మారుతి గారే చెప్పారు, నేను లేట్ అయినా మంచి స్టఫ్ తో దింపుతా. ఎందుకంటే మారుతి చెడగొట్టాడు, మారుతి ఇది చేశాడు, ఆ పేరు నేను తెచ్చుకోను అని చెప్పి మారుతి ఇంతకు ముందు ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకే షూటింగ్ కూడా 1-2 సార్లు రీషూట్ పెట్టారంట బయట టాక్. ఇక ప్రభాస్ అన్న కూడా చాలా సినిమాలకి డేట్స్ ఇచ్చాడు కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, మీకు తెలిసిందేగా బాబాయ్. నిధి అగర్వాల్ కూడా అప్పుడు చాలా సినిమాల క్రితం వచ్చింది. మళ్ళా రాజాసాబ్ మూవీలో ప్రభాస్ అన్నతో కనపడుతుంది. ఇక ఓవరాల్ గా రాజాసాబ్ మూవీ మనల్ని భయపెట్టి ఎంటర్టైన్ చేసి నవ్వించి, ప్రభాస్ అన్న ఫ్లాష్ బ్యాక్ లో మనకు ఉన్నాడు కదా డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్, అలాంటి ప్రభాస్ అన్నను చూపించి రాజాసాబ్ సూపర్ అనేలా ఉంది టీజర్. నాకైతే బాగా నచ్చింది. అందులో మొన్న కన్నప్ప మూవీలో కూడా ప్రభాస్ అన్నను చూసి మళ్ళా రాజాసాబ్ లో చూసే వరకు మంచి ఖుషిగా ఉందబ్బా. ఇక ఓవరాల్ గా టీజర్ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి అయితే పండగే. మరి మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.